అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధర్మచక్ర న్యూస్. కొత్త యూట్యూబర్లకు అయితే ఇది ఒక షాకింగ్ న్యూస్ అనేది యూట్యూబ్ ఇవ్వడం జరిగింది. ఆ షాకింగ్ న్యూస్ ఏందో ఒక్కసారి చూద్దాం. మొత్తం మీద పాత మానిటైజేషన్ సంబంధించినటువంటి రూల్స్ అన్ని మొత్తం తీసేసి కొత్త మానిటైజేషన్ పాలసీ అనేది యూట్యూబ్ తీసుకురావడం జరిగింది. ఇది కొత్త యూట్యూబర్లకు అయితే చాలా చాలా కష్టంతో కూడుకున్నటువంటి సందర్భమే. ఆ వార్త ఏందో ఒక్కసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మొత్తం మీద మానిటైజేషన్ కోసం రెట్టింపు వ్యూస్ తప్పనిసరి 2027 ఫిబ్రవరి నుంచి అమలు అనేది యూట్యూబ్ అనేది ఇవ్వడం జరిగింది. సంస్థ యూట్యూబ్ లో కంటెంట్ క్రియేటర్లుగా మారి ఆదాయం పొందాలనుకునే వారికి ఆ సంస్థ సాగిచ్చింది. మానిటైజేషన్ కోసం అర్హత పొందేందుకు ఇకపై రెట్టింపు వ్యూస్ సాధించాలనేటువంటి నిబంధన తీసుకొచ్చిందట. చాలా చాలా ఇది కష్టం. యూట్యూబ్ నియమం ప్రకారం కొత్తగా కంటెంట్ క్రియేటర్లుగా చేరేవారు ఏడాది వ్యవధిలో కనీసం 8000 గంటల వాచ్ టైం లేదా 90 రోజుల 90 days లో 20M షార్ట్ వ్యూస్ సంపాదిస్తేనే మానిటైజేషన్ వస్తుందట. అబ్బో, చాలా కష్టం ఇది వాస్తవానికి. పాత రూల్స్ ప్రకారం ఏంది, 4000 గంటలు వాచ్ టైం పూర్తి చేయాలి. 10M షార్ట్ వ్యూస్ పూర్తి చేస్తే 1000 సబ్స్క్రైబర్స్ ఉంటే మొత్తం మీద మానిటైజేషన్ పూర్తయింది. కానీ దీన్ని సడలించింది, మొత్తం మీద సవరించింది. యూట్యూబ్ కొత్త రోజు తీసుకొచ్చింది. 8000 గంటలు పూర్తి చేయాలట. 90 days లో ఏది 20M షార్ట్స్ పూర్తి చేయాలి. అంటే ఇది 8000 గంటలు వితిన్ 1 year ఉంటుంది. కానీ 8000 గంటలు అంటే చాలా చాలా కష్టం. ఎందుకంటే 4000 గంటలు పూర్తి చేయడానికి లక్షలాది మంది రకరకాల కంటెంట్ క్రియేట్ చేస్తూ ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద మానిటైజేషన్ ప్రక్రియ అనేది పూర్తి కాదు వాస్తవానికి. మరి ఇప్పుడు 8000 గంటలు అంటే చాలా కష్టము. 20M 20M 90 days లో షార్ట్ వ్యూస్. ఈ 8000 గంటలు ఏంటంటే 1 year లో పూర్తి చేయాలి. సబ్స్క్రైబర్స్ అయితే మొత్తం మీద 1000 సబ్స్క్రైబర్ అయితే అంతే ఉంచింది. ఇది కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఈ కొత్త రూల్స్ అయితే చాలా చాలా కష్టం. అయినా ప్రయత్నం చేయాల్సిందే. కంటెంట్ క్రియేటర్లు అందరూ ప్రయత్నం చేయకపోతే మొత్తం మీద మరి టార్గెట్ పూర్తి చేయకపోతే మానిటైజేషన్ ప్రక్రియ పూర్తి కాదు, ఎర్నింగ్ ఉంటుంది, మనకు స్టార్ట్ కాదు. కాబట్టి ఇది చాలా చాలా షాకింగ్ న్యూస్ మొత్తం మీద కొత్త యూట్యూబర్లకు. పాత యూట్యూబ్లో ఉన్నటువంటి మానిటైజేషన్ పూర్తయి మనకు వైటీ స్టూడియోలో మనకు మానిటైజేషన్ ప్రక్రియ పూర్తయి డబ్బులు సంపాదించే వాళ్ళందరూ కూడా ఈ రూల్స్ అయితే వర్తించాయి. ఈ రూల్స్ అయితే ఎప్పటి నుంచి అమలైతాయి అంటే 2027 ఫిబ్రవరి నుంచి అమలవుతాయి. అప్పటి వరకు అంటే ఇప్పుడు మనకు నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి నుంచి ప్రారంభం అవుతాయి. కాబట్టి అప్పటి వరకు కూడా మానిటైజేషన్ ప్రక్రియ తొందరగా పూర్తి చేసుకున్న వాళ్ళకు ఈజీ అయిపోద్ది. అప్పటి వరకు కనుక టైం అనేది కనుక మనం గడిపితే కనుక 8000 గంటలు పూర్తి చేయడం అంటే చాలా చాలా పెద్ద టాస్కే. ప్లాట్ఫారం పై పోటీ పెరుగుతున్న నేపథ్యంలో నాణ్యమైన కంటెంట్ ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో ఈ మార్పులు చేస్తున్నట్టు తెలిపింది. 1000 మంది సబ్స్క్రైబర్లు ఉండాలనే నిబంధన మాత్రం ఎలాంటి మార్పు అయితే లేదు. సబ్స్క్రైబర్స్ 1000 అయితే అట్లే పెట్టింది, ఇదైతే మార్చలేదు. ఈ కొత్త నిబంధన 2027 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది. యూట్యూబ్లో వినియోగం కంటెంట్ పరిమాణం భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ మార్పులు చేస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం తమ ప్లాట్ఫారం పై రోజు 200 బిలియన్ పైగా షార్ట్ వ్యూస్ నమోదవుతున్నాయని, టీవీల్లో ప్రతిరోజు 100 కోట్ల గంటలకు పైగా వాచ్ టైం నమోదవుతుందని వివరించింది. ఇక తమ ప్రీమియం లైట్ సబ్స్క్రిప్షన్ సేవలు మరిన్ని దేశాలకు విస్తరిస్తున్నట్లు యూట్యూబ్ పేర్కొంది. మొత్తం మీద భారీ ఎత్తున కంటెంట్ అనేది రావాలి. యూట్యూబ్లో వినియోగం కూడా కొన్ని ఇప్పుడు 200 బిలియన్ షార్ట్ వ్యూస్, టీవీలో అయితే 100 కోట్ల వ్యూస్ వస్తున్నాయట. 100 కోట్ల గంటల వ్యూస్ పైగా వాచ్ టైం నమోదవుతున్న నేపథ్యంలో ఈ మార్పులు చేస్తున్నట్టు కూడా మొత్తం మీద పేర్కొంది. మరిన్ని దేశాలకు కూడా ఈ యూట్యూబ్ సేవలు విస్తరిస్తున్నట్టు కూడా పేర్కొనడం జరిగింది. అంటే ఇక్కడ ప్రధానంగా యూట్యూబ్ వినియోగం కంటెంట్ పరిమాణం భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ మార్పులు తీసుకొచ్చింది. ఈ విధంగా తీసుకొచ్చింది యూట్యూబ్. కాబట్టి 2027 ఫిబ్రవరి నుంచి అమలవుతుంది. కాబట్టి అప్పటి వరకు అయితే టైం ఉంది. ఇప్పుడు ఆగస్ట్ అంటే టైం ఉంది. కాబట్టి ఈ టైంలో ఈ 6 months 7 months లెక్క పెట్టుకొని అక్కడి వరకు క్రాస్ కాకుండా అక్కడి వరకు మరి కొత్త కంటెంటర్లు కూడా క్లియర్గా ఇది ఈ పాత నిబంధనల ప్రకారం 4000 గంటలు 1000 సబ్స్క్రైబర్స్ మరి పూర్తి చేసుకుంటే మానిటైజేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది. ఒకవేళ 2027 ఫిబ్రవరి కనుక పోయినామనుకో మరి 8000 గంటలు అంటే చాలా చాలా కష్టం. కాబట్టి ఈ లోపు కనుక పూర్తి చేసుకుంటే తప్పకుండా మానిటైజేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ఇది పరిస్థితి. కాబట్టి ఈ రూల్స్ అనేది చాలా చాలా కష్టం.
కంటెంట్ క్రియేటర్లు అందరూ కూడా ఈ విషయాన్ని ఖచ్చితంగా గమనించాలి. ఈ ఈ లోపు కనుక మీరు పూర్తి చేసుకుంటే తప్పకుండా ఈజీగా ఉంటుంది. మనం కూడా యూట్యూబ్ వైటీ ప్రోగ్రాంలో భాగస్వాములై డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఈ వార్త అయితే యూట్యూబ్ కొత్త కంటెంట్లకైతే చాలా చాలా షాకింగ్ న్యూస్ అని కూడా చెప్పవచ్చు. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.